మీకు గోగినేని బాబు గారికి తేడా ఏంటంటారు? ఆయనేమో దేవుడే లేడంటున్నారు, మరి మీరు కూడా ఆల్మోస్ట్ దేవుడు లేడనే చెప్తున్నారు, ఒక్కొక్కసారి ఉన్నానంటున్నారు. అసలు నేను ఒక్కోసారి ఉన్నాడు ఒకసారి లేడన్ను. మీ జీవితంలో సగం వరకు కొంతకాలం వరకు దేవుడిని గట్టిగా నమ్మారు మీరు, ఆ తర్వాత నమ్మలేదు, దేవుడే లేడంటున్నారు. సో ఎందుకు అలాంటి కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది అనేది అడిగాను. ద పాయింట్ ఏంటంటే ఈ తరంలో మన సమకాలీనమైన ప్రపంచంలో సొసైటీని రేషనలిజం అంటారు, హేతువాదము, హ్యూమనిజం లాంటి పదాలు వాడతారు. వాటిని సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా చదివిన మనకి లివింగ్ పర్సనాలిటీస్లో బాబు గోగినేని ఒకరు. ఇంకా నన్ను అడిగితే మిమ్మల్ని కూడా యాడ్ చేయాలి అందులో. ఇప్పుడు నేనైతే ఏమంటానంటే ఇంకా ఆయన్ని తెలుగు సొసైటీ కానీ ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేయలేదు, ఇంటర్వ్యూలు కానీ. మనం వాళ్ళకంతా కావాల్సింది కాంట్రవర్సీస్గా మంచి కాంట్రవర్షియల్ బిట్ దొరకాలి కాబట్టి, కానీ వంటకం కావాలి కాబట్టి, కానీ మామూలుగా అయితే ఆయన ఇంకా ఇంకా ఆయన చాలా తీయచ్చు. సరే, ఆయన మీద కూడా నాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, అది వేరే విషయం. కానీ నేను దేవుడు అనే కాన్సెప్ట్ అసలు ఎలా వచ్చింది, దేవుడు అనే కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇట్లాంటి వాటిలోంచి మనకి తెలియకుండా దేవుడు లేడు అనడము తప్పే, ఉన్నాడు అనడం తప్పే. బాబు గోగినేని గారి ఫైట్ ఏంటి యాక్చువల్గా ఏం చెప్పమంటారండి? ఆయన కూడా ఎవరికి అర్థం కాంది, ఆయన కూడా ఆ ఫైట్ని స్పష్టంగా చెప్పండి, కన్ఫ్యూజన్లో కొట్టేసిన అన్నట్టుగా. ఆయన యాక్చువల్ ఉద్దేశం దేవుడు ఉన్నాడో లేదంది కాదండి, ఆయన ఫైట్ జ్యోతిష్యం ఉందా లేదంది కాదు, చేతపడి దేనైనా గుడ్డిగా నమ్మి కాదు, జ్యోతిష్యాన్ని వ్యాపారం చేసే వాళ్ళ మీద ఆయన ఫైట్. అవును, చెప్పారు ఆయన, కరెక్ట్. ఈ కన్ఫ్యూజన్ ఆయనకి ఉంది, జనానికి ఉంది. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ ఇలా ఉంటేనే జనం కూడా చాలా హాయిగా కిర్రాకెక్కుంటారు. జనానికి క్లారిటీ వద్దండి, తెలిసిన మీకు. అందునే మభ్యపెట్టే రాజకీయ నాయకులు, సోపు వేసే టీచర్లు, పనికి మాలిన కబుర్లు చెప్పే మేధావులు కావాలి ఈ జనానికండి. జనానికి తెలివితేటలు అక్కర్లేదండి. సమాజంలో 5 మాత్రమే గుర్తుంచుకోండి గొప్పవాళ్ళు ఉంటారండి, తెలివైన డాడే. అది మీరు ఐన్స్టీన్గా చెప్తారా, ఫ్రాయిడ్గా చెప్తారా, మా కార్ల్ మార్క్స్గా చెప్తారా, ఇంకొకరు చెప్తారా, అది వేరే విషయం. సరే, 5 ఎవరంటారు ఇప్పుడు? 5 రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, కొత్తగా మీడియా వాళ్ళు, మేధావులు. మీరు ఇందులోకి మీరు వస్తారు, మీరు కూడా. నేను మేధావిని కాదు, ఫస్ట్ పాయింట్. ఎందుకో నేను మేధావి అంటే అర్థం చెప్తాను మీకు. ఇంకొకళ్ళు చెప్పేసేయండి, 4 చెప్పారు, ఇంకొకళ్ళు చెప్పాలి. మేధావులు, సినిమా వాళ్ళు, వ్యాపారవేత్తలు, కానీ ధనవంతులు అంటే రిచ్ పీపుల్, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు. ఈ 5 వీళ్ళు తెలివైన వాళ్ళు అండి. అయ్యో, మిగతా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. ఈ మొత్తం భారతదేశంలో అతి తెలివైన వాడి పేరు చెప్పండి, ద బెస్ట్ తెలివైన, ఈయన్ని మించిన ముదురు తెలివి, ఏ వీరముద్రు, దేశముద్రు, ఏదైనా చెప్పండి, ఆడొక పేరు చెప్పండి. ఆయన ఒక పేరు, ఎందుకంటే ఐ షుడ్ రెస్పెక్ట్ కాబట్టి. పేరు చెప్పండి. నేను చెప్పలేను సార్, అంత గొప్ప. నేను చెప్తాను, నరేంద్ర మోడీ. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల లక్షల మందిని ఖచ్చితంగా బాగా మోసం అనండి, ఫూల్స్ అనండి. నేను మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇదే మాటని లాగి నరేంద్ర మోడీని మోసం చేశారు మీది నాది వేసి ఇంకోటి ఎవడో వేస్తాడు. పూర్తిగా దాన్ని వినరు, దీన్ని వినరు. మోసం అంటలేదు నేను. ఇన్ని కోట్ల మంది నాడి పట్టుకుని ఎలా తిప్పాలో తెలిసి, చదరంగం ఎలా ఆడాలో తెలిసి, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసి, ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో, ఎక్కడ తొక్కాలో ఎక్కడ మొక్కాలో, ఎక్కడ మెక్కాలో ఎక్కడ చెక్కాలో, ఎక్కడ ఎక్కాలో తెలిసినోడు తెలివేలుడు కాకుండా ఎందుకు అవుతాడు? ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. నేను 5 ఆ టైపు. లేకపోతే రామ్ గోపాల్ వర్మ GST మీద సినిమా తీసిన అమాయకుడా, బాగా ముదురే తీస్తాడు ఆయన అంటే తెలివైన వాడు. ఏమవుతుందని చెప్తాను మీకు. 1 మినిట్. తెలివైన వాడండి ఒకప్పుడు సమాజానికి కొద్దో గొప్ప ఉపయోగపడే స్థాయిలో ఉండేవాడండి. తిరిగేద్దామండి. తెలివైన వాడు మంచివాడైతే
వాడు ఇంకా బాగా సమర్థుడు అవలేడు, తెలిసినా మీకండి? అవలేడా? అవలేడు. అంటే తెలివితేటలకి చావు తెలివితేటలకి తేడా ఏంటి? చావు తెలివితేటలు కూడా కాదు, తెలివితేటలే ఉమ్, చాలా ప్లెయిన్ వర్డింగ్ అనండి. ఉమ్, అతి తెలివితేటలు కాదు, చావు తెలివితేటలు కాదు, తెలివితేటలే. ఉమ్, నేను మంచివాడినండి, ట్యాక్స్లు బాగా కడతానండి, నాకు స్టూడెంట్కో ర్యాంక్ వస్తుందండి, ఆయన నాకు ర్యాంక్ వచ్చిందని చెప్తేనే నేను ప్రపంచాన్ని తెలియాలనుకుంటానండి. ఉమ్, ఇది నా స్టేజ్. ఉమ్, మీదో ఇన్స్టిట్యూట్ పెట్టినారండి, ఉమ్, నా స్టూడెంట్ మీరు కొనేసారండి, మీరేమో బ్యానర్ వేసారండి, మీకు ఫండింగ్ ఉందండి, మీరు ఇప్పుడు బ్యానర్ వేసి ఫండింగ్ వేసి చేస్తేనేమో మీకు ఇన్స్టిట్యూషన్స్కి మళ్ళీ పెరుగుతోందండి. ఇప్పుడు మీరు పెంచుకోవాలి అంటే, కోచింగ్ని పెంచుకోవాలంటే, మళ్ళీ ర్యాంకులు కొనాలంటే, మళ్ళీ కోచింగ్ పెంచుకోవాలంటే, మళ్ళీ ర్యాంకుని పెంచాలంటే మీరు ఏ మార్గంలో వెళ్తున్నారు? వక్ర మార్గం కాదా? మరి అసలైన మార్గంలో వాడు ఎక్కడ ఉంటున్నాడు? నాకు రీసెంట్గా నాకు అప్పుడప్పుడు ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు, ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ వస్తుంటారు. ఓకే. ఆయన నా దగ్గరికి Speeches రాసిస్తున్నారా ఏంటి? స్పెషల్ క్లాస్ తీసుకుంటుంటాను. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ కానీ ఎలా మాట్లాడాలని చెప్తూ ఉంటారు. ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా వాడాలి, ఉమ్, ఎట్లా చేయాలి, నేను ఖచ్చితంగా చెప్తాను. నేను అందుకని దాన్ని రాముడిలో ఉండొద్దండి, కృష్ణుడిలో ఉండమంటాను నేను. అంటే 16,000 మంది గోపికలు కాదు నా ఉద్దేశం. కృష్ణాస్ పొలిటికల్ థియరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రామాస్ పొలిటికల్ థియరీ. ఉమ్, రాముడు అనే ఒక వ్యక్తి ఏమిటి అని అడిగితే, మనిషి ఎలా ఉండాలో చెప్పినవాడు. ఉమ్, మనిషి ఎలా ఉండాలో చెప్పినవాడు. కృష్ణుడు మనిషి ఎలా ఉంటాడో చెప్పినవాడు. మనుషులు ఇలా ఉంటారు. ఉమ్, నువ్వు ఫైట్ చేస్తున్న దుర్యోధనుడితోటి శకును ఉన్నాడు, కపట్ట జోదం ఆడాడు, కాబట్టి ముళ్ళుతో దిస్ ఈజ్ ద కృష్ణాస్ ఫాలో. ఉమ్, నాకు అనవసరం. నా వ్యక్తిగత నిబద్ధత ఒకటి ఉంటుంది. అవును. అందరూ దొంగలేని నేను అవను. నాకు ఆట అంటే ఇలా ఆడతాను, రూల్స్ అంటే ఇవే, నేను తండ్రి మాట నేను నమ్ముతాను, నా పిన్ని చేసిన తప్పారైతే నాకు అనవసరము, మందర ఏం చేసిందో నాకు అనవసరము, దిస్ ఈజ్ మై పర్సనల్ కమిట్మెంట్, దిస్ ఈజ్ రామ. ఉమ్, ఎలా ఉండాలో తెలుసుకోవాల్సింది నువ్వు, అంతే. సింపుల్ అయిపోయింది, అవును. నీకు సింపుల్ అయిపోయింది అంతే. ఇప్పుడు ఏమవుతుంది ఇవాళ సొసైటీలో? యాక్చువల్గా అందరికీ రామాగా ఉండాలని ఉందండి, తెలుసా మీకు? అందరూ మంచివాళ్ళు అండి, ఇన్నర్గా అందరూ మంచివాళ్ళు అండి, కానీ సొసైటీ ఓవరాల్గా ఉంచట్లేదు. ఎందుకో చెప్పమంటారా? సొసైటీకి నామ్స్ మారిపోయినాయి. 30 ఏళ్ల కిందట అమ్మలక్కలందరూ మాట్లాడుకుంటూ, తెలిసినాక మొన్న రామలక్ష్మి మొగుడిని పోలీసులు తీసుకెళ్ళేది తెలిసినా నీకు? లంచం తీసుకున్నాడు 100 రూపాయలు. దిస్ వాజ్ ద టాక్. ఊర్లో వాళ్ళందరూ అమ్మో లంచం తీసుకున్నాడు. ఒకడు లంచం తీసుకునేవాడు 99 మంది నిజాయితీ పనులు ఉండేవారు. తిరగేయండి. ఉమ్, ఇప్పుడు అది పరిస్థితి. ఇవాళ తిరగేసిన పరిస్థితి, అంతేనా? అందుని ఇవాళ ఏమవుతుంది మనకి? మనం మనుషులు ఎలా కొలుస్తున్నాం అండి? ఇవాళ డబ్బుతో కొలుస్తున్నాం, కారుతో కొలుస్తున్నాం, బంగ్లాలతో కొలుస్తున్నాం, ఇంటర్వ్యూతో కొలుస్తున్నాం అండి. అమ్మయ్యా ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూ పడింది, అమ్మా ఇప్పుడే సెలబ్రిటీ అయ్యా. ఇంతవరకు కాదు ఈ పుస్తక జ్ఞానం. నో నథింగ్. కొలతలు మారినాయి. అందు నేనేమంటాను, మారిన కొలతలకు అనుగుణంగాను ఉంటూ నిన్ను నువ్వు మార్చుకోకుండా ఉండగలిగితే గొప్పడు అవుతావు. మారిన కొలతలకి నువ్వు మారిపోతుంటే ఎప్పటికో అప్పుడు నువ్వు మారిపోతావు. సింపుల్ లాజిక్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒకటి మాత్రం నిజమండి, చావు సత్యం, సత్యం. అందాల నటి శ్రీదేవి కూడా బాత్టబ్లో చావాల్సి వచ్చింది. చాలా బాధాకరం. అందాల యముడు ఆగి ఇంత అందమైన తీసుకెళ్ళాలి, ఇంకొక 10 ఏళ్ళు ఉండమ్మా అనలేదుగా. అవును. అపారమైన డబ్బున్న వాళ్ళుగా యమధర్మరాజు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీ ఆస్తి అంతా మాకు ఇచ్చేయండి, శ్రీదేవిని ఇస్తానంటే ఆస్తి ఇచ్చేస్తారుగా. మరి ఇన్ని విలువైన కోటాను కోట్లు, ఇంత అందం, ఇంత ప్రగతి, ఇంత ఇది ఏం లేదుగా. మరణము తథ్యం, మరణము సత్యం, నువ్వైనా నేనైనా పోవాల్సిందే. ఇది అర్థమైతే ఏమర్థమవుతుంది చెప్పమంటారా? బతకడం ఎలాగ అర్థమవుతుంది? ఇప్పుడు బతకడం ఎలాగ అర్థమైంది. ఎస్, ఎలా బతకాలి. సరే, ఇది పైకున్న ఆకెళ్ళ గారు లోపల ఏమిటో అంటే ఏ లోపల అంటే ప్రతి మనిషికి బయట మాట్లాడే మాట, బయట ఉండే ఆహార్యం, బయట చూసే చూపు వేరు, లోపల ఉన్న మనిషి ఆలోచన వేరు,
లోపల అంటే మీరు అడగాల్సిన క్వశ్చన్ డైరెక్ట్గా అడిగితే నేను డైరెక్ట్ సమాధానం చెప్తాను. చెప్పండి. బయటికి దొర ఉంటాడండి, లోపల దొంగ సంగతి ఏంటని అడిగి ఉండాలి. మీ క్వశ్చన్ అదైతే నేను డైరెక్ట్గా అడుగుతాను, డైరెక్ట్గా చెప్తాను. అన్ని దొంగలే ఎందుకుంటారు, అందరూ దొంగలే ఎందుకుంటారు? అలా కాదు. కొంతమంది బయటికి హార్ష్గా ఉన్నా, బయటికి దొంగలా ఉన్నా, లోపల దొరలా ఉండొచ్చు కదా. సో అందుకే మీ లోపల మనిషి ఏమిటో చెప్పమంటున్నాను నేను. నేనుండదు అదే. లోపల మనిషి అంటే రెండు అర్థాలు ఉన్నాయి, దొంగ దొర. మీకు ఏది కావాలి? రెండు చెప్పండి. రెండు ఉండదుగా. ఉంటే దొంగ ఉంటాడు, దొర ఉంటాడు కదా. సరే, బయటికి దొరలో ఉన్నారు, లోపల దొంగదే చెప్పండి. ఎగ్జాక్ట్లీ దిస్ ఐ వాంట్. ఇప్పుడు ఏమవుతుందని చెప్తాను. మీరు ఎవరైనా క్వశ్చన్ అడగండి. మీ అయిపోయిన ఇంటర్వ్యూలు, అవబోయే ఇంటర్వ్యూలు ఎవరైనా అడగండి. నా లోపల దొరకున్నాడంటాడు, దొర ఉన్నాడంటాడు. నేను చెప్తున్నానండి, నాలో దొంగ ఉన్నాడండి. లోపల దొంగ లేడు అని ఎవరైనా అన్నాడంటే వాడు పెద్ద దొంగ అండి. ఫ్రాయిడ్ సైకాలజీ చదువుకున్న వ్యక్తిగా, సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుందని ఆ నమ్మే వ్యక్తిగా, ఈగో, సూపర్ ఈగో అనే 3 ఉంటాయని నమ్మే వ్యక్తిగా లోపల ఇంకోటి ఉంటాడండి కదా. ఇప్పుడు వినండి ఒకసారి, 1 minute ఓన్లీ, లెట్ మీ హ్యావ్ 1 minute. లోపల ఉన్న దొంగని రోజు రోజుకి చంపుకుంటూ ఆ బయటికి కనిపించేది లోపలకు ఉన్నదాన్ని ఎవరైతే సమత్వం చేస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు? కరెక్ట్ చేసిన స్టేజ్లో ఉన్నానండి. అవునా? నేను 2010లో చేసిన మిస్టేక్స్ ఒక 100 అనుకుంటే 11 90, 2012 80, 2013 ఒక 70, 2014 ఒక 50, 2018 జనవరి 1వ తారీఖున 30, 2018 ఇవాళ ఎంత డేట్ అనుకుంటే నిన్నటి కన్నా పోల్చుకుంటూ ఒక 2 తక్కువ. రోజు రోజు నన్ను నేను మనం బ్రష్ చేసుకుంటున్నట్టుగా, స్నానం చేసుకుంటున్నట్టుగా నన్ను నేను కడుక్కుంటున్నానండి. అందుకని పునీతుడిని గాను, గొప్ప మహామహిమాన్విత వ్యక్తిని కాదు, దేశ సేవకుడిని కాదు, సంఘ సేవకుడిని కాదు, ఆకలి రాఘవేంద్ర ఫౌండేషన్ ద్వారా ఏమీ కాదు. ఇలా చెప్పడానికి, సత్యం చెప్పడానికి ధైర్యం మాత్రం నాకు నిజాయితీ ఇచ్చింది. 2, ఎవరి కొలతలకి నేను లొంగను. ఏ కొలతలకి లొంగరు? ఏ కొలతకి లొంగను, ఏ కొలతకి. ఓకే. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందో చెప్తాను చూడండి. ఇదే ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఎవరో, అరే ఇన్ని కబుర్లు చెప్పావరా నాకు తెలీదా, అరే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నువ్వు మా రూమ్కి వచ్చి మందు కొట్టిన సంగతి నాకు తెలియదా అని చెప్తాడండి. నేనేమంటానంటే, అదే బాబు ఇప్పుడు సమానం చేసుకుంటున్నా అన్నాను కదా. అదేరా, దాన్ని అప్డేషన్ అంటారండి సైకాలజీలో. దాన్ని సైకాలజీలో అప్డేషన్ అంటారు. మనిషిని మనం ఏం చేస్తామని చెప్తాను చూడండి. చిన్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు, అరే నువ్వు చాక్లెట్ కోసం ఏడ్చావురా, ఇప్పుడు ఏడుతున్నావా? ఇప్పుడు సంగతి చెప్పు. అప్పుడు ఏడకపోతే తప్పు, ఇప్పుడు ఏడిస్తే తప్పు. జీవితం అంటేనండి మెచ్యూరిటీ అండి, నిరంతర సాధన. జీవితం అంటే నిరంతర ప్రయాణం. 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ చేతిలో చాక్లెట్, ఈ చేతిలో బంగారం చాక్లెట్ పెడితే వాడు బంగారం చాక్లెట్ అడగకూడదని చాక్లెట్ అడగాలి. 30 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా ఇంకా వాడు చాక్లెట్ అడిగితే తేడా జరిగింది అర్థం. సింపుల్ లాజిక్ అని. ఎందుకు అప్పుడు కూడా అంత ప్యూర్గా ఉన్నాడు అని అనుకోవచ్చు కదా. ఏజ్ దాటితే ప్యూర్ ఎలా ఉంటుంది? వాడు మెంటల్లీ రిటార్డ్ అని అర్థం, ఎదగలేదని అర్థం. అంతే కదండి. 5 ఏళ్ల వయసు పనులు చేయట్లేదు కదా ఇప్పుడు. 5 ఏళ్ళు చేసే పనులు చేయట్లే కదా. అప్పుడు లాగ్ వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటున్నాడు. అప్పుడు ఎక్కడ పడితే 1 2 3 ఇక్కడ కాదు, మారింది. అటుపడికి మారాల్సిందే. 20 ఏళ్ళ వాడు ఉన్నట్టుగా 30 ఏళ్ళు ఉండకూడదు, 30 ఏళ్ళు ఉండకూడదు, 50 ఏళ్ళు ఉండకూడదు, 50 ఏళ్ళు ఉండక 60 ఏళ్ళు ఉండకూడదు. 42 లేదా 43 సంవత్సరాల వయసు ఉన్న నేను 23 ఏళ్ళు ఇలా ఉండకూడదు. కాలేజీలో ఎలా ఉంటే ఎట్లాగా,